హే గాయ్స్, ఈరోజు అయితే మనం స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా చికెన్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి చిన్నగానే. మనం బోన్ యూస్ చేసుకోవచ్చు, బోన్లెస్ చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఇష్టం, మనకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు. సో చికెన్ అయితే పీసెస్ కింద కట్ చేసుకున్నాక ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు కొంచెం చూసుకుని వేసుకుందాం. తర్వాత ఒకవేళ టేస్ట్ సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే కారం, నేనైతే ఇక్కడ 2 రకాల కారం అయితే యూస్ చేస్తున్నాను. ఒకటైతే మామూలుగా ఇంట్లో ఆడించింది, ఇంకోటైతే కలర్ కోసం రెడ్ చిల్లీ, కాశ్మీర్ చిల్లీ ఇదైతే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా చిటికెడు. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే జీడిపప్పులు అండ్ కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవడానికి. నెక్స్ట్కి వచ్చేసి 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే 1 స్పూన్ శనగపిండి, కొంచెం మిరియాల పొడి వేసి మొత్తం అన్నీ మిక్స్ చేద్దాం. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇలా మొత్తం స్టఫ్ అంతా బాగా కలిసి ఇలా మిక్స్ చేసుకుని ఒక 30 మినిట్స్ అయితే ఇలా మారినేట్ చేసిన చికెన్ అయితే పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలి, మనకి తగినంత పకోడీ వేసుకోవడానికి. ఆయిల్ బాగా మరిగాక మనం అయితే పకోడీ వేసేసుకుందాం. అంతే గాయస్, వెరీ సింపుల్. అంతా రుచికరమైన స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అయితే ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.